ఓకే హాయ్ ప్రైజ్ లార్డ్. మనం ఇంకొకరిని ఇంటర్వ్యూ చేద్దాము. తన పేరేంటి, ఏం చదువుతున్నాడు, ఏ క్లాసు, ఏ స్కూల్ అన్నీ కనుక్కుందామా? ఓకే, నీ పేరు? అక్షరాజ్. ఏ క్లాస్? ఓకే, ఏ స్కూలు? చార్లెస్ స్కూల్. ఓకే ఓకే, నీకు సండే స్కూల్ అంటే రావడం ఇష్టం లేదా? మీ ఇల్లు కొంచెం చాలా దూరం కదా, అయినా ఎందుకు సండే స్కూల్కి వస్తున్నావు నడుచుకుంటా అంత దూరం నుంచి? ఓకే, అంటే మీ ఇంటి దగ్గరలో సండే స్కూల్ లేదా? మరి ఎందుకు అక్కడికి వెళ్ళాం? ఊరికే ఒక గంటలో అయిపోతుంది, టక్కన అయిపోతుంది. ఇక్కడైతే కొంచెం ఎక్కువసేపు ఆడుకోవచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సండే స్కూలు ఇంకా బెటర్గా చేయడానికి ఏమైనా ఐడియాస్ ఉన్నాయి దగ్గర? అంటే నీకు నా సండే స్కూల్ ఇలా ఉంటే నాకు ఇష్టం, సండే స్కూల్ టీచర్ ఇలా ఉంటే నాకు ఇష్టం అని నీకేమన్నా ఐడియల్గా ఇలా ఉంటే బాగుంటుంది అని నీకేమైనా విష్ ఉందా? చెప్పు, ఏంటి ఆ విషయం? సండే స్కూల్ అంతా నీట్గా క్లీన్గా ఉండాలి. బెటర్గా చేయాలి. ఏం చేయాలి? ఎక్కువ గేమ్స్ పెట్టాలా? వాక్యం ఇంకా టీచర్స్ని కూడా పెట్టాలి, చిన్నపిల్లలకి అట్లాగా టీచర్స్ని పెట్టాలి. ఓకే, టిఫిన్స్ కూడా పెట్టాలంట. ఓకే ఓకే సరే, నీకు ఈ సాల్ట్ అండ్ లైట్లో నచ్చేది ఏదన్నా ఒక విషయం ఉంటే చెప్పు, ఎందుకు నచ్చిందో చెప్పు. ఏం నచ్చింది ఇక్కడ? నువ్వేమైనా నేర్చుకున్న ఒక వాక్యం అంతా చెప్తావా? నీకు గుర్తున్న వాక్యం చెప్పు. వెరీ గుడ్. ఓకే, సో అయితే ఇక్కడ సండే స్కూల్కి వస్తున్నావు, ఆడుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ వాక్యం కూడా నేర్చుకుంటున్నావు. ఓకే, నీకు పర్సనల్ బైబిల్ ఉందా? లేదు. నీకు రేపు 21st నీ బర్త్డే కదా? ఓకే, నీకు ఒక బైబిల్ గిఫ్ట్గా ఇస్తాం. ఓకే, వెరీ గుడ్. చెప్పలే పడదాం. ఆగి ఇంకా ఉంది.